హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరొక సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో అయితే కొత్త గైడ్లైన్స్ అయితే విడుదల చేశారండి. మళ్ళీ కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒకసారి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో మీరు కూడా స్క్రీన్ మీద అయితే చూడవచ్చు కొత్త గైడ్లైన్స్ ఇలా అని చెప్పి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది న్యూస్ పేపర్లో. సో అందులో ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా ఉన్నటువంటి సమాచారం కనుక చూసుకున్నట్లయితే, సో ఎవరికైతే ఇండ్లు మంజూరు అయితే అయి ఉన్నాయో వారు తప్పనిసరిగా ఈ పనులన్నీ చేయాలని చెప్పి కొత్త గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది గవర్నమెంట్. సో L1 వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అలానే ఇందిరమ్మ ఇండ్ల కోసం చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో L2లో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి రేపు నెలలో అంటే ఏప్రిల్ నెలలో పంపిణీ చేస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్తున్నారనమాట. సో దానికి సంబంధించిన సమాచారం కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి కొత్త గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం చూద్దాం. సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాం. ప్రతిరోజు కూడా డైలీ ఒక 4 to 5 న్యూస్ పేపర్స్ అనేటివి చదివి అందులో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఈ విధంగా వీడియో రూపంలో అయితే తీసుకొస్తున్నాను. ఓకేనా? సో అయితే కొత్త గైడ్లైన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫోటో అయితే తీయాలని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ యొక్క స్థలం ఫోటో అనేది ఎవరు తీస్తారంటే పంచాయతీ కార్యదర్శి. సో మీ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శి వచ్చి ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో అయితే ఫస్ట్ లబ్ధిదారుని యొక్క పేరు మీద అయితే ఫోటో అయితే తీయాలన్నమాట. ముగ్గు పోసిన తర్వాత ఆ ఫోటోను ఇందిరమ్మ ఇండ్ల యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు అయితే చేయాలని చెప్పి చెప్తున్నారు. అంటే అదేనమాట, ఫోటో అనేది అప్లోడ్ చేయాలి ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో. ఇంటి నిర్మాణం వైశాల్యం అనేది 400 చదరపు అడుగుల కంటే తగ్గకుండా ఉండాలని కూడా చెప్తున్నారు. 2 గదులు, ఒక వంటగది, బాత్రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణం అనేది చేయించుకోవాలి. ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలి. వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు అయితే ఉంటాయి. పాత ఇంటిని ఆనుకొని కానీ అప్పటికే ఉన్నటువంటి ఇంటికి అదనపు గదులు చేర్చి కానీ కొంతవరకు కూల్చివేసిన వాటికి కానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం పని చేయకూడదని చెప్పి చెప్తున్నారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు పాత ఇల్లు ఉంది, దాని పక్కనే మీరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోకూడదు. అలానే సో పాత ఇంటికి సంబంధించి గోడలు ఏమైనా కూలిపోయి ఉంటే సో దానికి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేది యాడ్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అదేవిధంగా అదనంగా గదులు చేర్చుకునేందుకు అంటే ఉన్నటువంటి ఇంటికి అదనంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి యొక్క 2 గదులు, వంటగది, బాత్రూమ్లను యాడ్ చేసుకుంటూ మీరు ఇల్లు అయితే నిర్మించకూడదని చెప్పి చెప్తున్నారు. సో గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ ఇండ్ల పథకం మంజూరు చేయొద్దని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు అయితే వెళ్ళాయన్నమాట. ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి అయితే లేదు. ఒక ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులకు ఒక్క ఇల్లు మాత్రమే ఇవ్వాలని చెప్పి కొత్త గైడ్లైన్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఇక్కడికి మనకు బిల్స్ అనేటివి రిలీజ్ అయితే కాబోతున్నాయి అన్నమాట. సో బిల్స్ కూడా ఏ విధంగా వస్తాయి చూడండి. ఇంటి నిర్మాణానికి ప్రారంభంలో ఫౌండేషన్ కింద బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసినటువంటి వాళ్ళకి ₹1,00,000 అయితే వస్తుంది. సో పిల్లర్స్ లెవెల్స్ అంటే గోడలు నిర్మించుకొని పిల్లర్లు పోసుకుంటారు కదా, సో వాళ్ళకి వచ్చేసి ₹1,25,000 అయితే వస్తుంది. స్లాబ్ లెవెల్ వాళ్ళకు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ₹1,75,000 అయితే వస్తుంది. ఇతర నిర్మాణాలు పూర్తి అయితే ₹1,00,000 ఇస్తామని చెప్పి లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా నిధులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం అయితే తెలిసిందే. అయితే ఈ యొక్క కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే ఇంటి నిర్మాణం చేపట్టి ఆ యొక్క ఫొటోస్ అన్ని కూడా ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో కరెక్ట్గా నమోదు చేయించుకుంటారో వారికి మాత్రము డబ్బులు ఆగకుండా అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో కొత్తగా వచ్చినటువంటి గైడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో L1 అదేవిధంగా L2, L3లో ఉన్నటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి దాదాపు 75,000 ఇండ్ల ప్రక్రియ అయితే జరుగుతుందన్నమాట. మంజూరైనటువంటి వాటిల్లో ఈ యొక్క ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఈ విధంగా నిర్మించుకోవాలని చెప్పి గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది గవర్నమెంట్. అయితే మనకు కొత్త ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి లేదా ఈ యొక్క కొత్తగా మరొక సెకండ్ లిస్ట్ అనేది విడుదలవుతుందని చెప్పి ఈ మధ్య వార్తలు అయితే విన్నాము. సో సెకండ్ లిస్ట్కి సంబంధించి ప్రజెంట్ ఏం జరుగుతుందంటే సర్వే అయితే జరుగుతుందండి. సో కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల్లో అయితే సో ఇల్లు అయితే శాంక్షన్ చేస్తున్నారు కానీ మంజూరు పత్రాలు అయితే అందించడం లేదు. సో తాజాగా వచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకుని కనుక చూసుకున్నట్లయితే సెకండ్ లిస్ట్ అనేది త్వరలోనే విడుదల చేస్తామని చెప్తున్నారు. సెకండ్ లిస్ట్లో ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అనేటివి శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ శాతం అయితే ఇండ్లు అనేటివి శాంక్షన్ కాబోతున్నాయి సెకండ్ ఫేజ్లో. సో సెకండ్ ఫేజ్లో వచ్చేటువంటి ఇళ్లకు సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలుసుకొని నేను మీకు వీడియో అయితే చేస్తాను. ముఖ్యంగా L2లో ఉండేటువంటి వాళ్ళకి అంటే ఇప్పటికే శాంక్షన్ అయినటువంటి L2 లబ్ధిదారులకైతే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి రెడీగా అయితే ఉన్నట్లు సమాచారం అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే అందించారు. సో L2లో ఉన్నటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అయితే ఇస్తారు కదా, ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించి
సో ప్రభుత్వమే కొంత భారం అయితే పడి ఆ యొక్క ఇంటి నిర్మాణాలను పూర్తి చేసేసి లబ్ధిదారులకైతే అందించబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ ఈ విధంగా అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి ఈ వీడియో చేసే సమయానికైతే మీకు ఇందులో ఉన్నటువంటి సమాచారం జెన్యూన్గా ఉంది, ఓకే పర్లేదు అనుకుంటే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు ఫాలోఅప్ చేస్తాను ఈ విధంగా. సో ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా ఉన్నటువంటి సమాచారము. ఈరోజు అయితే సన్నబియ్యం పంపిణీ అయితే చేస్తామని చెప్తున్నారు. సో ఈ యొక్క రేషన్ గోడౌన్స్కి అన్నిటికీ కూడా సన్నబియ్యం అయితే వెళ్తూ ఉన్నాయని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో మన ఛానల్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే సంవత్సరం లోపల మీకు అందరికీ కూడా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అనేటివి అందించడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.